తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 కార్పొరేషన్లలో 412 డివిజన్లు, 116 పురపాలిక సంఘాల్లోనే 2569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు 13న జరగనుంది. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 నగరపాలక సంస్థల్లోని 414 డివిజన్లకు, 116 పురపాలికల్లోని 2582 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 2 డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 412 డివిజన్లు, 2569 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 12944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16382 బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. 1379 మంది రిటర్నింగ్ అధికారులు, 41773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది, ఏమిటి అనే విషయాల మీద పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సవీన్ లైన్లో ఉన్నారు. సవీన్, చెప్పండి. ప్రధానంగా 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. 5 గంటల తర్వాత కూడా మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. మరోవైపు అక్కడక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇట్లా చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీల్లో ప్రధానంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నరసాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కొట్టుకున్న పరిస్థితి అక్కడ కనపడింది. ఇక జగిత్యాల 31వ వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలో 4వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక పరిగిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోలీసుల తీరుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. మరోవైపు భూపాలపల్లి 22వ వార్డులో ఒక వ్యక్తి డబ్బులు విసిరేసి పరారయ్యారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక సంగారెడ్డి 28వ వార్డులో ఒక వ్యక్తి అంతకుముందే ఓటు వేసి మరో వార్డులో ఓటు వేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక వ్యక్తి దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించి దొరికిపోయిన పరిస్థితి కనపడింది. ఇక జగిత్యాలలో బీజేపీ రెబల్ అభ్యర్థి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పద్మజ మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ రెబల్ అభ్యర్థి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా స్వతంత్ర అభ్యర్థి పద్మజ ఆరోపించారు. ఇక ఖానాపూర్ 12వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. ఇక అదేవిధంగా పెద్దపల్లి మున్సిపల్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్, జనసేన పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు, అదేవిధంగా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ప్రచారం చేస్తున్న పోలీసులు
పట్టించుకోవటం లేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ జనసేన పార్టీలు ఆరోపించిన పరిస్థితి కనపడుతుంది. ఇక ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ, ఇది ఖమ్మం జిల్లాలో పెద్ద మున్సిపాలిటీగా ఉంది. 26వ వార్డులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక వర్ధన్నపేట మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడింది. ఇక లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ 9వ వార్డులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోలింగ్ ఏజెంట్గా ఉన్నారు. అక్కడ అతన్ని లోపలకు పంపకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలింగ్ కేంద్రం బయటాయించి నిరసన తెలియజేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్గా 11 గంటలకు 28.48% పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకు ఈ పోలింగ్ కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కు సమయం ఉంది. 5 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు అర్బన్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అర్బన్ ప్రాంతంలో ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదవుతుందనేది కూడా ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ హోరాహోరీగా ప్రచారం చేశారు. ముఖ్యంగా అటు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున అగ్రనేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇట్లా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇక ఎక్కడైనా మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే రేపు రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక 13వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ముఖ్యంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఏ పార్టీకి ఎక్కువ అత్యధిక స్థానాలు వస్తాయనేది 13వ తేదీన తేలబోతుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 25,000 మంది పోలీసు బందోబస్తుతో ఎన్నికలను నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. అదేవిధంగా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణ చేస్తోంది. అదేవిధంగా పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బోగస్ ఓట్ల గొడవ 13వ వార్డులో 27వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం తెలియజేసిన పరిస్థితి మనకు కనపడింది. అదేవిధంగా ముఖ్యంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళలు 26.80 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతుండగా పురుషులు 25.62 లక్షల మంది ఉన్నారు. ఇతరులు 640 మంది ఉన్నారు. మొత్తం 2096 వార్డులు ఉండగా ఇప్పటికే 14 వార్డులు అంటే 12 మున్సిపాలిటీల్లో 12 వార్డులు ఏకగ్రీవం కాగా మున్సిపల్ కార్పొరేషన్లో 2 వార్డులు 2 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా మక్తల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్సభ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతుందంటూ కూడా కిషన్ రెడ్డి ఆరోపించారు. మక్తల్లో ఎన్నిక వాయిదా పడింది. ఇక మిగిలిన చోట్ల ఎన్నికలు యథావిధిగా జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల పోలింగ్ సమయం ముగియబోతోంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు లోపల ఉంటే ఓటు వేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం 16,031 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 137 స్ట్రాంగ్ రూములు, 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు 1,547 మంది విధుల్లో ఉన్నారు. జోనల్ ఆఫీసర్లు 742 మంది, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్లు 9,560 మంది, అడిషనల్ పోలింగ్ ఆఫీసర్లు 31,428 మంది విధుల్లో ఉన్నారు. అదేవిధంగా 32 జిల్లాల్లో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లో కరీంనగర్లో అత్యధికంగా 66 వార్డులు ఉన్నాయి. రామగుండంలో 60 వార్డులు, నిజామాబాద్లో 60 వార్డులు, మహబూబ్ నగర్లో
కార్పొరేషన్లో 60 వార్డులు, మంచిర్యాల కార్పొరేషన్లో 60 వార్డులు, కొత్తగూడెం కార్పొరేషన్లో 60 వార్డులు ఉండగా అత్యల్పంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48 వార్డులు ఉన్నాయి. ఓవరాల్గా 116 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు, అదేవిధంగా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు, వాగ్వాదం, తోపులాట ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనబడుతోంది. అయితే సవీన్, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇబ్బంది పడకుండా? అంటే ప్రధానంగా ఎన్నికల పట్టణ అర్బన్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు క్యూ లైన్లో నిల్చొని ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. కానీ ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి ప్రజలకు అక్కడికి వచ్చే ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓటు వేసే అవకాశం కల్పించారు. అదేవిధంగా యూత్ దాదాపు 49% కొత్తగా ఓట్లు వచ్చిన వారు యూత్ ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కాబట్టి వారికి కూడా ప్రధానంగా యూత్ ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఎన్నికల సంఘం నిర్వహించిన పరిస్థితి మనకు కనపడింది. అయితే ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలింగ్ సిబ్బందిని నియమించుకుంది. అదేవిధంగా ఓటర్లకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఓటు హక్కు త్వరగా వినియోగించుకొని వెళ్ళిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. గతంలో ఈ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఈవీఎం బాక్సుల్లో ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేవారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ, ఈ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి కాబట్టి ఆ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో ప్రచారం చేశాయి. ఇప్పుడు ఈరోజు పోలింగ్ సమయంలో కూడా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, కార్యకర్తలు ముఖ్యంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఘర్షణలు జరుగుతాయనే అనుమానం ఉందో అక్కడ ఎక్కువ మంది సిబ్బందిని మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్తో పాటు ముఖ్య అధికారులంతా కూడా హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సవీన్.